వరపుకోట నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎన్నికలు దగ్గరపడ్డ ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారైన ఇరు వర్గాలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఎమ్మెల్యేని మార్చాల్సిందే అని అసమ్మతి వర్గం ఒకవైపు, మరోవైపు టికెట్ మాదే, ఏం చేసుకుంటారో చేసుకోండని ఎమ్మెల్యే వర్గం మాటలు యుద్ధానికి దిగుతున్నాయి. ఇంతకీ ఆ కీలక నియోజకవర్గంలో ఈ కుమ్ములాటలెందుకు? వైసీపీ హైకమాండ్ ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతుంది? విజయనగరం జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గం ఇటు విజయనగరం జిల్లాకు అటు విశాఖ జిల్లాకు చాలా కీలకమైన ప్రదేశం. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా అవసరం. పేరు మోసిన విశాఖ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలవాలంటే ఈ నియోజకవర్గంలో మెజార్టీ రావాల్సిందే. నిజానికి అభ్యర్థి జయాపజయాలు ఈ నియోజకవర్గంలో వచ్చే మెజార్టీ మీదనే ఆధారపడి ఉంటాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే 2019 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు పార్టీలు ఎస్కోట మీద గట్టిగానే దృష్టి పెట్టాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి స్థానికురాలైన కోళ్ల లలితకుమారి బరిలోకి దిగితే, వైసీపీ నుంచి మాత్రం ప్రక్క నియోజకవర్గం గజపతినగరం నుంచి వచ్చిన కడుబండి శ్రీనివాసరావును పోటీ చేయించారు. దీంతో వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. వెంటనే పరిస్థితి గమనించిన పార్టీ పెద్దలు బొత్స, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఇందుకూరి రఘురాజుకు నచ్చచెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇలా అంతా కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను ఏకతాటి మీద నడిపించి వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి 80,000 ఓట్లు రాగా కడుబండికి 91,000 ఓట్లు వచ్చాయి. ఆ విధంగా 11,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినట్టయింది. ఆ ఎన్నికల ప్రచారం మొదలుకుని ఇందుకూరి రఘురాజు, కడుబండి ఇద్దరూ ఒకరికొకరు విడవకుండా స్నేహమంటే ఇదేరా అన్నట్లు తమ బంధాన్ని కొనసాగించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం రఘురాజుకు అవకాశం ఇవ్వడంతో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రమంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య స్నేహం మసకబారుతూ వచ్చింది. ఒక దశలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నేను ఎమ్మెల్యేను అంటే అయితే ఏంటి, నేను ఎమ్మెల్సీననే స్థాయి దాకా మాటల యుద్ధం సాగింది. అది మరింత ముదిరి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. పార్టీ అంతర్గత సమావేశాల్లోనే కాదు, అధికారిక సమావేశాల్లో కూడా రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. ఈ వివాదం ముదురుపాకాన పడేసరికి ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కడుబండికి కాకుండా స్థానికుడైన కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ రఘురాజు కొత్త వాదనను తెరమీదకి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని చాలామంది ఎంపీపీలను, జడ్పీటీసీలను, సర్పంచులను వెంటబెట్టుకుని విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని కలిసి తమ ఉమ్మడి అభిప్రాయాన్ని ఆయన దగ్గర కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. పార్టీ అధినాయకునితో మాట్లాడతానని ఆయన ఇచ్చిన హామీతో అందరూ వెనుదిరిగారు. కానీ వెనుకంజ మాత్రం వేయలేదు. ఈసారి ఆ పంచాయతీ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి వర్గం, ఎమ్మెల్సీ రఘురాజు వర్గం వేరువేరుగా మంత్రి బొత్సాను, విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్న బొత్స ఝాన్సీని కలిసి తమ వాదన వినిపించారు. ఎమ్మెల్యే కడుబండి మాత్రం తనకు అధిష్టానం అండ ఉందని, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులంతా తనతోనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా తానే అభ్యర్థినని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ బొత్సకు చెప్పుకున్నారు. ఇక విజయనగరంలో బొత్సను కలిసి వెళ్లినా లాభం లేకపోవడంతో ఎమ్మెల్సీ రఘురాజు వర్గం గుర్రుగా ఉంది. రఘురాజు వర్గం అంతా కలిసి ఇటీవల ఎస్కోట్లో ఒక సమావేశం పెట్టుకుని మరీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అభ్యర్థిగా ఉంటే పనిచేసేది లేదని, మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అధిష్టానం ఏం చెప్పినా తమ నిర్ణయం మాత్రం ఇదేనని సమావేశంలో తీర్మానం చేసి మరీ సమాచారం ఇచ్చారు. ఇలా ఎస్కోట్లో జరుగుతున్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని బొత్స కూడా ఇరు వర్గాలను వారిస్తున్నా వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు తప్ప పరిస్థితి సద్దుమనగడం లేదు. ఎవరు ఎంత వారించినా ఒకరితో ఇంకొకరు కలిసి పనిచేసేది లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రఘురాజు ఒక అడుగు ముందుకు వేసి తనకు కాంగ్రెస్ నుండి ఆహ్వానం వచ్చిందని,
ఎమ్మెల్యే కడుబండిని మార్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బహిరంగంగానే వెల్లడించడంతో ఎస్కోట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు సమాచారం అందుతోంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన సీటు విజయనగరం జిల్లాలో ఇదొక్కటే అని, వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎస్కోట్లో మరో వర్గానికి అవకాశం ఇస్తే పరిస్థితులు ప్రతికూలించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీంతో వెలమ కులస్తుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండికి అవకాశం ఇవ్వాలా, ఆ వర్గానికే చెందిన మరో నాయకుడికి ఇవ్వాలా అనే డైలామాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా ఇరు వర్గాల పంచాయతీతో నియోజకవర్గంలో వైసీపీ కేడర్ గందరగోళంలో పడింది. ఎన్నికల వేళ సాధ్యమైనంత త్వరగా గ్రూప్ పాలిటిక్స్ కి చెక్ పెట్టకపోతే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.